అబ్జర్వ్ చేశారో లేదో, ఈ గడిచిన 10-12 ఏళ్లలో కేవలం అసలు సెలవు పెట్టిందే లేదంట ప్రధాని మోదీ గారు. అనారోగ్య బారిన పడ్డాను, లేదంటే ఇవాళ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయండి, లేదా ఇంటి పట్టునే ఉంటాను అనేదే లేదంట. అది ఎట్లా సాధ్యం? ఒకవైపు అయోధ్య రామ మందిరం లాంటి నిర్మాణాలు జరిగినప్పుడు మరలా అయోధ్యన బాలరాముణ్ణి ప్రతిష్టాపన చేసి జరిగే వరకు కూడా కఠిన ఉపవాస దీక్ష ఎలా ఉన్నాడు ఆయన? కేవలం నీరు పుచ్చుకుంటూనే. అది కూడా లేదనుకుంటా. ఆ 11 రోజులు 12 రోజులు దీక్ష తీసుకున్నారు. తర్వాత బాలరాముని ప్రతిష్ఠ అయిన తర్వాతే తులసి తీర్థముతో తన యొక్క ఉపవాసాన్ని విరమించారు. అంత కఠోర దీక్ష ఎలా వస్తుంది? సామాన్యులకి ఇది సాధ్యమా? ఆ సంకల్ప బలం ఎవరికైనా ఉందా? నోబడి. సో అట్లాంటి వ్యక్తి ఇక్కడ మన్ కీ బాత్లో ప్రతిదీ కూడా మీరు కళలకు సంబంధించి కానీ, మహిళా సాధికారతకు సంబంధించి కానీ, డిజిటల్ మోసాల గురించి సంబంధించి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, పైగా చదువుకున్నది పెద్దగా ఏమీ లేదు.